ముందే చెప్తున్నా, ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూసి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకప్పుడు ఇండియాలో పంజాబ్ దేనికి ఫేమస్ అంటే అందరూ చెప్పేది ఒక్కటే, ది ఐకానిక్ బల్లే బల్లే డాన్స్. వెరీ ఫేమస్ పంజాబీ లస్సీ అండ్ ఆర్మీలో ఉండే పంజాబీ సిక్. కానీ ఈ రోజుల్లో పంజాబ్ దేనికి ఫేమస్ అని అడిగితే నాలెడ్జ్ ఉన్న ప్రతి వాడు చెప్పేది ఒక్కటే, విచ్చలవిడిగా పెరిగిపోయిన డ్రగ్ కల్చర్ కి, లైసెన్స్ లేకుండా బ్లాక్ మార్కెట్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న గన్ కల్చర్ కి, ఖాళిస్తాన్ పేరు పైన జనాలందరినీ రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న యాంటీ నేషనల్ టాక్సిక్ కల్చర్ కి. అండ్ పంజాబ్ లో ఇలాంటి ఇష్యూస్ ఎన్నో ఉన్నా ఈ వీడియోలో మాత్రం మనం కాన్సన్ట్రేట్ చేసేది డ్రగ్స్ కల్చర్ గురించి, లాస్ట్ 10 years నుంచి అక్కడ జరుగుతున్న మాఫియా గురించి, అండ్ ఈ డ్రగ్స్ వాడే వాళ్ళకి ఎయిడ్స్ ఎందుకు వస్తుంది అన్న టాపిక్ గురించి. మన ఛానల్లో మనం చేసే అవేర్నెస్ వీడియోస్ లో ఈ వీడియో ఒకటి. అండ్ ఈ వీడియోలో అన్ని అన్డైజెస్టబుల్ నిజాలు ఉంటాయి. అండ్ ఇప్పటిదాకా మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ వెల్కమ్ టు ద న్యూ వీడియో, ద డార్క్ సైడ్ ఆఫ్. पाकिस्तानी सरकार ने पहली बार ड्रोन से भेजने की बात कैमरे पर कबूल की है. एक कहा नहीं जा सकता. ఇప్పుడు కంటైనర్ పట్టుబడడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తాం. ऑपरेशन है यूनियन नेशनल जो सिल्वर मेडल है, खेलो इंडिया ਦੇ ਵਿੱਚ ਮੈਡਲ ਹੈ ਆਉਂਦਾ ਇਹ ਸਿਲੰਡਰ ਘਰੋਂ ਚੁੱਕ ਕੇ ਲਿਆ ਮੁੰਡਾ ਐਨਮੂ ਕਰ ਓਏ. నిన్నటి తమలపాకు పొగాకు వాటికి మోడర్న్ వర్షన్ అనుకుంటున్నారు మీరంతా. నో. లాస్ట్ 10 years లో పంజాబ్ స్టేట్ లో మాఫియా ఎంత బాగా పెరిగిపోయిందంటే లీగల్ ఉన్న కంట్రీస్ కి అండ్ పంజాబ్ కి అసలు డిఫరెన్స్ లేకుండా పోయింది. పంజాబ్ లో ఉన్న ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద పాపులేషన్, అది రిచ్ కావచ్చు, పువర్ అవ్వచ్చు, మిడిల్ క్లాస్ అవ్వచ్చు, ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, లేకపోతే ఇల్లిటరేట్స్ కూడా అవ్వచ్చు. ఎక్కడో ఒక చోట మొత్తం స్టేట్ లో ఫేస్ అవుతున్న హెల్త్ హజార్డ్ ఇది. ఒకప్పుడు పంజాబ్ అగ్రికల్చర్ వల్ల బాగా ఫేమస్ అయ్యి ఇండియాలో రిచెస్ట్ స్టేట్ పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు రిచ్ అండ్ ట్రాఫికింగ్ గా పేరు మార్చుకుంది. ఎక్కడైనా ఎవరైనా సేల్ చేస్తుంటే అది తప్పు కాబట్టి ఇలాంటివన్నీ దొంగచాటుగా జరుగుతుంది. కానీ పంజాబ్ లో మాత్రం ఇలాంటివన్నీ విచ్చల్ విడిగా ఓపెన్ గా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసిన వీడియో 2 years బ్యాక్ ది. కానీ ఇప్పుడు మీరు ఇలాంటి టాపిక్ మీద ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తే 20 days బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ గురించి కూడా మీకు ఆర్టికల్ వస్తుంది. 2016 లో వచ్చిన ఉడతా పంజాబ్ మూవీ కూడా పంజాబ్ లో జరిగే ఇష్యూస్ మీద తీసిన మూవీనే. ఒక మాటలో చెప్పాలంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి పంజాబ్ గవర్నమెంట్ హ్యాస్ మిసరబుల్లీ ఫెయిల్డ్. అది ఎందుకో కూడా నేను మీకు అది చెప్తాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కి మన తెలుగు స్టేట్స్ తీసుకుందాం. ఇక్కడ గుట్కా, పాన్ పరాగ్ అనేవి బ్యాండ్, కానీ చాలా షాప్స్ లో ఇప్పుడు కూడా ఇల్లీగల్ గా అమ్ముతున్నారు. అండ్ దీనికి ఆల్రెడీ అడిక్ట్ అయిన వాళ్ళు కొంటున్నారు, తింటున్నారు కూడా. ఎందుకంటే దీని ప్రైజెస్ చాలా తక్కువ కాబట్టి. సో షాప్ ఓడు ఎంత డబుల్ రేట్ కి అమ్ముకున్నా వాళ్ళు కొంటారు, యూజ్ చేసుకుంటారు. అండ్ పంజాబ్ లో కూడా సేమ్ ఇదే జరుగుతుంది. వీళ్ళు వాడే అన్ని చీప్ క్వాలిటీ అవ్వడం వల్ల అండ్ ఈజీగా దొరకడం వల్ల ప్రతి ఒక్కడు కొంటున్నాడు అండ్ యూజ్ కూడా చేస్తున్నాడు. అండ్ స్టేట్ లో చాలా మంది యూత్ దీనికి అడిక్ట్ అవ్వడానికి కారణం పంజాబీ మ్యూజికల్ సాంగ్. లాస్ట్ 10 years లో హండ్రెడ్స్ ఆఫ్ పంజాబీ మ్యూజిక్ సింగర్స్ ఈ ఇండస్ట్రీలో వచ్చినారు. దీంట్లో ఎక్స్పెన్సివ్ వెహికల్స్ ని, వెస్టర్న్ కల్చర్ ని బేసిక్ గా ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకొని ప్రతి ఒక్క దాన్ని గ్లోరిఫై చేసి చూపిస్తారు. వీళ్ళంతా ఈ సాంగ్స్ లో చూపించింది చాలా కూల్ అని చెప్పేసి నిజంగా కూడా జనాలు అదే కల్చర్ ని పాటించడం స్టార్ట్ చేసినారు. ఇప్పుడు పంజాబ్ లో డ్రగ్స్ ఎంత పెద్ద ఇష్యూనో కూడా అంతే పెద్ద ఇష్యూ. పంజాబ్ లో వన్ ఆఫ్ ద పాపులర్ సింగర్స్ సిద్ధు మూసేవాలాని రోడ్ మీద అందరి ముందు చంపేసినారు. సో అనేది చాలా కామన్ అండ్ చాలా ఈజీగా అవైలబుల్ ఉంది అక్కడ. అండ్ అక్కడ ఉన్న చాలా స్టూడెంట్స్ ఓవర్ డోస్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా అన్కాన్షియస్ అయ్యి రోడ్ మీద జాంబీస్ లాగా నడుస్తున్నారు. అడిక్షన్ ఎక్కువ అయిపోయి డబ్బులు ఉన్నోడు కొనుక్కుంటాడు, డబ్బులు లేనోడు స్టార్టింగ్ లో ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఈ వీడియో చూడండి.
కోసం డబ్బులు లేవని చెప్పేసి ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్ అమ్ముకుందామని చెప్పి తన తల్లి దగ్గర నుంచే పారిపోతున్నప్పుడు తీసిన వీడియో ఇది కూడా క్లోజ్ అయిపోతే లాస్ట్ లో వాళ్ళు చేసేది ఒక్కటే పని, ఈ బిజినెస్ లో దిగి సెల్లర్ గా మారిపోతారు. అండ్ కి అడిక్ట్ అయిన అమ్మాయిలు అయితే ఈ ఎడిక్షన్ లో నుంచి బయటికి రాలేక కొనడానికి డబ్బులు లేక ప్రాస్టిట్యూషన్ లో దిగుతున్నారు. అండ్ దే బికమ్ ద ప్రైమరీ విక్టిమ్ ఆఫ్ ఎయిడ్స్. అండ్ సేమ్ ఇదే ఇన్సిడెంట్ లాగా జస్ట్ 2 weeks బ్యాక్ త్రిపుర స్టేట్ లో కూడా ఇదే జరిగింది. అండ్ ఈ స్టేట్ లో 84% ఆఫ్ ద బార్డర్ బంగ్లాదేశ్ కంట్రీ తోని షేర్ చేసుకుంటది. అయితే రీసెంట్ గా హెచ్ఐవి కేసెస్ పెరిగిపోవడం వల్ల త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్క కాలేజ్ అండ్ స్కూల్ స్టూడెంట్స్ మీద హెచ్ఐవి మెడికల్ టెస్ట్ చేసిన రిజల్ట్స్ లో చాలా షాకింగ్ గా 828 స్టూడెంట్స్ కి పాజిటివ్ వచ్చింది. అండ్ ఈ 828 స్టూడెంట్స్ లో 570 స్టూడెంట్స్ బతికే ఉన్నారు. అండ్ 47 స్టూడెంట్స్ హెచ్ఐవి పాజిటివ్ వచ్చి చనిపోయినారు. అసలు కాలేజ్ కి స్కూల్ కి వెళ్లే స్టూడెంట్స్ కి హెచ్ఐవి రావడం ఏంటి అండ్ చనిపోవడం ఏంటి? అండ్ దానికన్నా ఘోరమైన విషయం ఏంటంటే అరౌండ్ 209 స్టూడెంట్స్ మే తర్వాత కాలేజెస్ రీఓపెన్ అయినాయి కాబట్టి వేరే స్టేట్స్ లో హైయర్ స్టడీస్ కోసం వెళ్ళిపోయినారు. ఇప్పుడు వాళ్ళందరినీ ట్రేస్ చేసి బ్యాక్ టు హోమ్ తీసుకొని రావాలి. ఇది ఎంత దారుణమైన వైరల్ న్యూస్ మీరే అర్థం చేసుకోండి. అండ్ ఇంతమంది స్టూడెంట్స్ కి హెచ్ఐవి ఎలా వచ్చిందంటే ఇంట్రావేనల్ ఇంజెక్ట్ వల్ల, అంటే చేతుల్లో ఉన్న నరాలకి ఇంజెక్షన్ తోని ఇంజెక్ట్ చేయడం, యూజ్ చేసిన సిరేంజ్ ని మళ్ళీ యూజ్ చేయడం వల్ల ఆ ఒక్క హెచ్ఐవి పాజిటివ్ పర్సన్ కి ఇంజెక్ట్ చేసిన తర్వాత మిగతా ఎవరైతే ఇంజెక్ట్ చేసినారో వాళ్ళ అందరికి స్ప్రెడ్ అయింది. అండ్ ఎట్ దిస్ పాయింట్ త్రిపురలో ప్రతి ఒక్క రోజు కొత్తగా అట్లీస్ట్ 5 to 8 న్యూ హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ బయటికి వస్తున్నాయి. అండ్ ఈ హెచ్ఐవి టెస్ట్ ఓన్లీ 220 స్కూల్స్ అండ్ 24 కాలేజెస్ లో మాత్రమే జరిగినాయి. జస్ట్ ఇమాజిన్, స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్క కాలేజ్ అండ్ స్కూల్లో చేస్తే ఇంకెన్ని కొత్త కేసెస్ బయటపడతాయి. అండ్ ఇదే పంజాబ్ లో చేస్తే ఆ నంబర్ ఎంత హై ఉంటుంది. పంజాబ్ లో ఏజ్ అయిపోయి రిటైర్ అయిన వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఈ వీడియోలో కనిపించే వాళ్ళు అందరూ సీనియర్ సిటిజన్స్. ప్రతి ఒక్కళ్ళ ఏజ్ 60-65 ప్లస్ ఉంటది. అండ్ వీళ్ళకి కూడా అనేవి పంజాబ్ లో చాలా ఈజీగా దొరుకుతుంది. అండ్ ఈ ఏజ్ లో కూడా వాళ్ళు ఆ అడిక్షన్ తోటి బయటికి రాలేకపోతున్నారు. ఎక్కడైనా సరే చిన్న వాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్ళు చెప్తారు ఇది తప్పు అని చెప్పి, కానీ ఇక్కడ పెద్దోళ్ళే తప్పు చేస్తున్నారు. వీళ్ళు తీసుకునే వాళ్ళు మరి అమ్మే వాళ్ళ పరిస్థితి కూడా చూడండి. ఈమె ఏజ్ అటు ఇటుగా 50+ ఉంటది. కొంచెం కూడా భయం లేకుండా నటి రోడ్ మీద వెయిట్ చూసి ఫ్రూట్స్ అమ్మినట్టు అమ్ముతుంది. ఇలాంటి వీడియోస్ సోషల్ మీడియాలో చాలా అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇష్యూ నుంచి జనాలని కాపాడాల్సిన పోలీస్ వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు. जिससे तो पुलिस की वर्दी पाए लोग नशे का इस्तेमाल कर रहे हैं. అండ్ అడిక్షన్ వల్ల నార్మల్ మనుషులు పోలీసోళ్ళే కాదు. మీట్ కుల్దీప్ సింగ్. హీఈస్ అ నేషనల్ లెవెల్ ప్రొఫెషనల్ బాక్సర్. హీఈస్ అ గోల్డ్ మెడలిస్ట్ అండ్ అన్ అథ్లీట్. ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ జులైలో ఓవర్డోస్ అవ్వడం వల్ల చనిపోయినాడు. 17 నేషన్ ਦੇ ਵਿੱਚੋਂ 19 నేషన్ ਦੇ ਵਿੱਚੋਂ గోల్డ్ మెడల్ ਹੈ, జూనియర్ నేషన్ ਦੇ ਵਿੱਚੋਂ సిల్వర్ మెడల్ है, ఖేలో ఇండియా ਦੇ ਵਿੱਚੋਂ మెడల్ है. ఒక రోడ్ పక్కన తన బాడీ దొరికింది. అండ్ పంజాబ్ లో మాత్రం ఇదంతా దగ్గరుండి నడిపించేది మాత్రం పాకిస్తాన్. ఎందుకంటే పంజాబ్ లో దొరికే 80% ఆఫ్ ద పాకిస్తాన్ నుంచే ఇంపోర్ట్ అవుతుంది. అండ్ ఇవన్నీ దొంగతనంగా వచ్చినవే. ఎందుకంటే పంజాబ్ పాకిస్తాన్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది కాబట్టి ఇండియన్ బార్డర్ దాటియడం చాలా ఈజీ వాళ్ళకి. ఈ ప్రాసెస్ లో కొంతమంది డెలివరీ చేయడానికి డ్రోన్స్ వాడితే, ఇంకొంతమంది ప్లాస్టిక్ పైప్స్ ని తీసుకొని అటు నుంచి ఇటు పంపిస్తున్నారు. అండ్ మనిషి పట్టే అంత గుంతను తోవడం అండ్ ఆ గుంతల ద్వారా ప్యాకేజెస్ ని తీసుకెళ్లడం, క్లాత్స్ మధ్యలో కట్టి అటు నుంచి ఇటు ఇసిరేయడం, అండ్ 2 కంట్రీస్ మధ్యలో కొన్ని చిన్న చిన్న రివర్స్ ఫ్లో అవుతూ ఉంటాయి, వాటి ద్వారా పంపడం, అండ్ బిజినెస్ కార్గోస్ తీసుకువెళ్లే ట్రక్స్ మధ్యలో దాచిపెట్టి తీసుకెళ్లడం. How from Pakistan is able to reach Mumbai. The moment you lift this tin sheet, you will realize that the consignment packets are kept here. Then the truck from there starts moving towards other place. It is more than 12 crore. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అటువైపు సెండర్ ఉంటే ఇటువైపు రిసీవర్ ఉంటాడు. రిసీవర్స్ లో చాలా మంది పంజాబీ ఫార్మర్సే. అండ్ ఇలా జరగడానికి మెయిన్ రీజన్ కూడా పాకిస్తాన్ గవర్నమెంటే. అండ్ లాస్ట్ 3 years లో పంజాబ్ లో చాలా గొడవలు జరిగినాయి. దాంట్లో ఈ ఖాలిస్తానీ మూవ్మెంట్ ఒకటి, విచ్ ఇస్ టోటలీ బ్యాక్డ్ బై పాకిస్తాన్. ఒక్క మాటలో
భాషలో చెప్పాలంటే డైరెక్ట్ గా రివెంజ్ తీర్చుకోలేరు కాబట్టి పాకిస్తాన్ ఇలాంటివన్నీ దొంగదారులని చూస్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఇలాంటి కేసెస్ అన్ని బాగా ఎక్కువ అయ్యి అలిగేషన్స్ అన్ని పాకిస్తాన్ మీద పడుతుంది అని చెప్పి వాళ్ళు లాస్ట్ ఇయర్ ఒప్పుకున్నారు కూడా. पाकिस्तान की शहबाज शरीफ सरकार ने पहली बार कैमरे पर बड़ी साजिश को कबूल किया है। मलिक मोहम्मद खान पाकिस्तानी प्रधानमंत्री के स्पेशल डिफेंस एडवाइजर हैं। ड्रोन से भेजने के बाद उन्होंने भारतीय पंजाब की सीमा के करीब कसूर नाम के पाकिस्तानी शहर में कबूली है। ఈ ఇష్యూ పంజాబ్ అండ్ కొన్ని స్టేట్స్ లో బాగా సివియర్ గా ఉంది. అలా అని చెప్పి వేరే స్టేట్స్ లో ఇది ఒక ఇష్యూ కాదు అని అనుకోకండి. రీసెంట్ గా 1 month బ్యాక్ జరిగిన ఇష్యూలోనే బెంగళూరు నార్కోటిక్ డివిజన్ రేవ్ పార్టీలో వాడినారని చెప్పేసి యాక్టర్ హేమా గారిని పట్టుకున్నారు. అండ్ రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఒక రేడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ సొంత తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కి కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అండ్ వెయిట్ చేసి చూడాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ బ్రెజిల్ నుంచి వైజాగ్ వచ్చిన ఆ 25,000 crore కంటైనర్ ఎవరిది, దాని వెనకాల ఉన్నోళ్ళు ఎవరు, అసలు అది ఇండియాకి ఎందుకు వచ్చింది, ఈ మ్యాటర్ గురించి తెలుసుకోవాలి. మనం చూసే సినిమాలలో చాలా టాపిక్స్ ఫిక్షనల్ అయి ఉండొచ్చు, కానీ ఒక్క టాపిక్ ఏదైతే సినిమాలో చూపిస్తారో అది నిజం అంటే అది టాపిక్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన విక్రమ్ సినిమా తీసుకోండి. వాడిన తర్వాత మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు, తన మెంటల్ స్టెబిలిటీ ఎలా కోల్పోతాడు, ఈ విషయం అన్నది ఆ సినిమాలో బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇక్కడ దాకా నువ్వు ఈ వీడియో చూసినావు కాబట్టి ఈ లైన్ ని జాగ్రత్తగా విను. నిన్నటి తమలపాకు పొగాకు వాటికి మోడర్న్ వర్షన్ అనుకుంటున్నారు మీరంతా. నో, ఇలాగే పోతే కోతులుగా మారిపోతాం. 80 మిలియన్ సంవత్సరాలు అయింది మనం కోతి నుండి మనిషిలా మారటానికి. కోతికేం తెలుసు? మల్టిప్లై, ప్రాలిఫరేట్. అక్క తెలియదు, అమ్మ తెలియదు, కూతురు తెలియదు, చెల్లెలు తెలియదు. అదా మనం అది కాదు. అందుకే మనకి మ్యాటర్ లో అవేర్నెస్ అన్నది బాగా అవసరం. అండ్ ఆ అవేర్నెస్ ని ఇంక్రీజ్ చేద్దామని చెప్పేసి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క పెద్ద సినిమా రిలీజ్ అయ్యే ముందు వాళ్ళ యాక్టర్స్ తో ఒక అవేర్నెస్ యూట్యూబ్ వీడియో రిలీజ్ చేయమని చెప్పేసి ఒక కంపల్సరీ కండిషన్ పెడుతున్నారు. ఇది నా రెస్పాన్సిబిలిటీ, ఇది నీ రెస్పాన్సిబిలిటీ అండ్ ఈ మొత్తం సొసైటీ రెస్పాన్సిబిలిటీ. ఇంకా నీ లైఫ్ లో ఎప్పుడైనా అమ్మే వాళ్ళు కనిపించినా, కొనే వాళ్ళు కనిపించినా ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియజేయండి. మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ 87-126-71111. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయటమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు. అంతేకాని నువ్వు హీరో అవుదామని చెప్పేసి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ట్రై చేయడం చేయొద్దు. బట్ నువ్వు చేయాల్సింది ఒక్క పని ఏంటంటే, నువ్వు వీడియో ఇక్కడ దాకా చూసినావు కాబట్టి కామెంట్ సెక్షన్ లో కామెంట్ మాత్రం కంపల్సరీగా పెట్టు. నచ్చిందా, నచ్చలేదా, రాంగా, రైటా, ఏదో ఒక ఒపీనియన్ ఉంటది కదా. ఏమీ లేకపోతే సే నో టు అని చెప్పేసి కామెంట్ చేయండి. వేరే యూట్యూబ్ ఛానల్స్ తోటి మనకి అనవసరం. మన ఛానల్లో మాత్రం ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు షేర్ యువర్ థాట్స్. కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. సైనింగ్ ఆఫ్. ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ కెమెరామ్యాన్ ఆదిత్య ఆర్యతో. Until then, hug your mother, drink water, say no to and have a nice day.